జరుగుతున్నాయి. గ్రామాల్లోకి వెళ్ళి లబ్ధిదారులు ఎవరు అన్నటువంటి అంశాలపైన ప్రజల నుంచే నేరుగా దరఖాస్తులు తీసుకుంటున్నారు వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు అందించడానికి. సో మరి ముఖ్యంగా దీంట్లో 4 పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు. లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులు ఎవరు అన్నటువంటి కోణంలో అధికారులు వెళ్తున్నారు. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, రేషన్ కార్డుల విషయం కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కానీ అన్ని కీలకమైనటువంటి హామీలే. సో దీనికి సంబంధించి ఒకరిని ఎంపిక చేస్తున్నారు, ఒకరిని ఎంపిక చేయడం లేదు. అట్ ద సేమ్ టైం కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు, మిగతా వాళ్ళను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు, తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారా అన్నది ఒక వాదన బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. సో నిజంగానే ప్రజల్లో గ్రామ సభల మీద వ్యతిరేకత ఉందా? గ్రామ సభలు సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం, గత హయాంలో గ్రామ సభలు పెట్టలేదు, ఈ హయాంలో పెడుతున్నామంటే లబ్ధిదారుల సంఖ్యను ఎట్లా కౌంట్ చేస్తారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఒకసారి న్యూస్ రూమ్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్. యా, సో గ్రామ సభలు నిజానికి గతంలో ఎప్పుడు గ్రామ సభలు పెట్టలేదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఈసారి ప్రజాపాలనలో భాగంగా సంవత్సర కాలం తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం దగ్గర కులగణన చేసినటువంటి డేటా ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో సకల జన సర్వే చేసినటువంటి డేటా కూడా వాళ్ళ దగ్గరే ఉంది. మధ్యలో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ను కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా హామీల కోసం, పథకాల లబ్ధిదారుల కోసం తీసుకున్నట్టువే. సో మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ 4 దరఖాస్తుల కోసం రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కానీ, రైతు భరోసా కానీ, అండ్ మోర్ ఓవర్ రైతు భరోసాకి ఇంకా టైం కూడా లేదు. సో ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటే ఎప్పుడు అవి అకౌంట్లలో వేస్తారు? సో Jan 26కి ఇంకా చాలా దగ్గర టైమే ఉంది, ఎక్కువ రోజులు కూడా లేదు. సో ఏం జరుగుతోంది? గ్రామ సభలు ఒకవైపు ప్రభుత్వం మేము సక్సెస్ చేసాం, ఇదివరకు ఎవరు చేయలే అంటున్నారు, ప్రతిపక్షాలేమో అట్టర్ ఫ్లాప్ డే 1 అని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు స్వామి, అసలు వాట్ ఇస్ ద గ్రౌండ్? అంటే శ్రీకాంత్, ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూడా గ్రామ సభ నిర్వహించారు. మండలాలు ఒకవైపు ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వార్డు సభ నిర్వహించారు. ప్రధానంగా ఈ 4 పథకాలకు సంబంధించి ఏదైతే రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఈ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా మొత్తం గ్రామ సభలు ఏర్పాటు చేసి వారి మధ్యలోనే ఆ లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి అందుబాటులో ఉన్నటువంటి అధికారులకు వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది. చాలా చోట్ల గ్రామాల్లో కొన్ని చోట్ల సక్సెస్ఫుల్గా జరిగినప్పుడు కూడా చాలా చోట్ల కూడా చాలా మంది తమ పేర్లు లిస్టులో రావట్లేదు, కొద్ది మందిని మాత్రమే ఇందులో ఎంపిక చేస్తున్నారు. చాలా చోట్ల ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ కంపెనీలు కూడా కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అవుతున్నాయి. వారి ప్రమేయంతోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని చోట్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూడా కొంతమంది ఈ గ్రామ సభల్ని బైకాట్ చేసి పక్కకు వెళ్ళిపోయారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాచురేషన్ మోడ్లో అప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత ఒకవైపు రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కొద్ది కాలం ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల కాలంలో కొన్ని బైఎలక్షన్స్ ఉన్న చోట్ల మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చి మిగతా వాటిలో ఇవ్వట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి 1,16,00,000 కుటుంబాల్లో కేవలం 80 లక్షల పైగా ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో మాత్రం పేదరికం తగ్గిపోయింది, కేవలం 4-5% మాత్రమే పేదరికం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వివిధ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో కూడా ప్రజలంతా కూడా మాకు అదే కావాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. దీంతోనే పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఏర్పడ్డది. ఎక్కడెక్కడైతే మా చేస్తున్నటువంటి అర్జీలు కావచ్చు, చేస్తున్న అప్లికేషన్స్ ఎక్కడైతే యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. చాలా మంది కూడా ఏడుస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా గ్రౌండ్ లో కనపడుతుంది. దానికి తోడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వారికి సంబంధించి ప్రభుత్వం కొంత మేము ఆర్థిక సాయం చేస్తాము, స్థలం ఉన్న వారికి కట్టుకోవడం కోసం అవకాశం ఇస్తాం, స్థలం లేని చోట ప్రభుత్వమే కొన్ని చోట్ల కట్టిస్తుందని చెప్పేసి అయితే ప్రభుత్వం ప్రకటించుతో దీనికి సంబంధించి ఎక్కువ మంది లబ్ధిదారులు ఆశ పెట్టుకుని ఉన్నారు. మరోవైపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3,500 ఇండ్లు మాత్రమే ఒక్కొక్క ఆర్థిక సంవత్సరాలు కేటాయిస్తాము. ఒక్కొక్క గ్రామానికి 10 నుంచి 20-30 ఇండ్లు మాత్రమే వస్తాయి. లబ్ధిదారుల సంఖ్య 100లో ఉంటుంది. ఒకరిద్దరికి ఇక్కడే ఒక నియోజకవర్గానికి కేవలం 3,000 ఇండ్లు కేటాయిస్తున్నారు. ఈ లెక్కన ఒక గ్రామానికి ఎన్ని వస్తాయి, ఒక మండలానికి ఎన్ని వస్తాయి అన్నది లెక్క. బట్ ఒక గ్రామ సభ జరిగినప్పుడు ఆ గ్రామం మొత్తం కూడా వస్తుంది. ఇట్లా లిస్టు తీసినప్పుడు ఏ 4 ఏ 5 పేర్లు వస్తే ఖచ్చితంగా అది వ్యతిరేకతకి దారితీస్తుంది కదా. అది ప్రభుత్వానికి ఒక మరకే కదా. అంటే ఇదే అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేస్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 2 ఎలక్షన్స్ ముందు కూడా ఏదైతే రైతు దీనికి సంబంధించి దళిత బంధు ఏదైతే ఇచ్చిందో, అదేవిధంగా బీసీ బంధు ఇచ్చిందో, గ్రామంలో పెద్ద మొత్తంలో ఆస్పిరెంట్స్ ఉంటారు, చాలా మంది ఆశిస్తుంటారు. కానీ ఒకరిద్దరికి వచ్చి మిగతా వారు రాకపోవడంతో కూడా వచ్చిన వారు సంతోషంగా ఉన్నప్పుడు కూడా రాని వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో అది ప్రభుత్వం పైన వ్యతిరేకతకు కారణమై మరింత నష్టం చేకూర్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. కొద్ది మందికి ఇల్లు కావచ్చు, కొద్ది మందికి రేషన్ కార్డులు ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోతే రాని వారంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో కూడా
ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది. త్వరలో ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు ఎక్కడ కూడా సర్పంచ్ లేకపోవడం, స్థానిక ప్రజల్ని సమన్వయం చేసుకున్నటువంటి అవకాశం లేకపోవడంతో కూడా అక్కడ అధికారులు వాళ్ళని సర్దుబాటు చేయలేక, వారికి సముదాయించలేని పరిస్థితి గ్రౌండ్ లో నెలకొన్నది. దీంతో ఒకవైపు పొలిటికల్ గా కూడా బీఆర్ఎస్ కాల్చుకొని కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నిలదీయడం కోసం ప్రజల్ని ఒకవైపు వారు కూడా ప్రోగ్రెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వారు ఇచ్చినట్టు హామీలు ప్రతి ఒక్కటి అమలు చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. పూర్తిగా సాచురేషన్ లో ఎంతమంది లబ్ధిదారులు అర్హులకు ఉంటున్నారో వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండు పార్టీలు కూడా ఇటు ప్రజల వైపు నుంచి ప్రభుత్వం పైన అటాక్ చేయించే పరిస్థితి కనబడుతుంది. దీంతో చాలా మంది ఒక్కొక్క గ్రామంలో 100 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. వచ్చినటువంటి లబ్ధిదారుల సంఖ్య మాత్రం దాదాపు ఒక్కొక్క గ్రామంలో 40-50 కార్డులు ఇచ్చి ముందుగానే లిస్టు తీసుకొచ్చి వాళ్ళ ముందు ప్రకటించడంతో రాని వారంతా కూడా ఆందోళన చెంది గందరగోళం నెలకొంటుంది. దీంతో గ్రామ సభ అంతా కూడా మొత్తం చెల్లాచెదురైపోయి అధికారుల మీద ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. దానికి తోటి ఇప్పుడు ఇందిరా మిల్లు పరిస్థితి కూడా అలాగే నెలకొన్నది. దీంతో వారిని స్థానిక నాయకులు వాళ్ళని సంధానించలేని పరిస్థితి. గ్రామంలో సర్పంచులు లేరు, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీనికి తోడు రెండు రాజకీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ మీద, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా పొలిటికల్ అటాక్ గా దీన్ని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. శ్రీకాంత్, రైట్ థ్యాంక్ యూ స్వామి. సో మొత్తానికి అది గ్రౌండ్ లో గ్రామ సభలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ లేదంటే రేషన్ కార్డుల విషయంలో కానీ ఒక సాచురేషన్ పద్ధతిలో లేకపోవడం, గతంలో వైఎస్ఆర్ కాలంలో ఉన్నట్టు లేదంటే ఆ తర్వాత రోషయ్య దాన్ని కంటిన్యూ చేసినట్టు, సో ఈసారి ఆ పద్ధతిలో లేకుండా లబ్ధిదారుల ఎంపిక విషయంలో జరుగుతున్న అవకతవకలు, ఒక కన్ఫ్యూజన్ వాతావరణం గ్రామస్తుల్ని క్రియేట్ చేస్తోందా? సో గ్రామ సభలు పెడుతున్నారంటే ఒక గ్రామం మొత్తం కూడా అక్కడికి వస్తూ ఉంటారు. సో 5-6 వేల మంది ఒక గ్రామంలో ఉంటారు. చిన్న చిన్న గ్రామాల్లోనే 5-6 వేల మంది ఉంటారు. దాంట్లో 5గురికో 10 మందికో వస్తుంది, లేదంటే 40 మందికో 50 మందికో వస్తుందంటే మిగతాది మొత్తం కూడా వ్యతిరేకత ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ఆఫ్కోర్స్ గ్రామ సభలు పెట్టడం కరెక్టే, కానీ అభివృద్ధి కోసం పెట్టాలా, పథకాల కోసం పెట్టాలా, లబ్ధిదారుల కోసం పెట్టాలా? లబ్ధిదారుల్ని అదే గ్రామంలో అదే గుంపులోంచి తీస్తే ఖచ్చితంగా మిగతా దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు అట్లాగే సాదిక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ